ఈజీగా విత్తనాలు నాటుకోవచ్చు. ఈ తట్ట పట్టుకొని మందు చల్లకుండా పైప్ తోటి మంచిగా చల్లడు మంచిగా ఉన్నది. రైతులకు అలకగా ఉంటుంది. ఇత్తులు పెట్టుకోవచ్చు, మందు చల్లుకోవచ్చు. మేము చేసిన ఈ చిన్న పరికరాన్ని మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి రైతుల కోసం ఇంకా చాలా చేస్తాం. 400 నుంచి 500 లోపు. Everybody, my name is K. Madhu. I am studying 9th class English medium. My name is K. Sai Chiran. I am studying 9th class English medium. My name is Praveen. I am studying in 9th class English medium. We are from ZPHS High School, Village Aknur, Cheral Mandal, Siddipet district. Project name is Multi-Purpose Equipment Helping for Farmers and Laborers. మేము తయారు చేసే పరికరాలు చూడండి, 1 by 1. లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పరికరాలు: ఒక తట్ట, డిస్పెన్సర్, సింక్ వేస్ట్ పైప్, ప్లాస్టిక్ బాటిల్, ఎక్స్ట్రా స్టోరేజ్ బకెట్, 2-side నాజిల్. ఇది విత్తనాలు నాటే పరికరం. ఇది సైకిల్ బ్రేక్. మనం ఇక్కడ విత్తనాలు వేసుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఐరన్ ఓపెన్ అవుతుంది. మనం సాల్లో విత్తనాలు వేసుకోవచ్చు. విత్తనాలన్నీ ఎట్లా అమర్చుకోవాలి చూడండి. ఇప్పుడు దీనికి తట్ట ఫిట్ చేయాలి. ఇది ఎక్స్ట్రా స్టోరేజ్ బ్యాకెట్, ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా పెట్టుకోవాలి. ఈ స్టాండర్డ్గా ఉండడానికి సపోర్ట్ పీవీసీ పైప్. ఇది వేస్ట్ సింక్ పైప్. పొలంలో ట్రై చేయబోతున్నాం, మాతోనే రండి. మేము తట్టల మందు పోసుకున్న తర్వాత మందు చల్లడం. ఇప్పుడు పత్తిర ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. రెండింటికి వేసినాం, ఒకటి వరికి ఒకటి పత్తికి. ఇప్పుడేమో మొక్కజొన్నకి వేయడం 2 సార్లకి. అది పైప్ ఇప్పుడు దానికి అటాచ్ చేయడం. మిరప చెట్లకు 2 సార్లు దగ్గరికి ఉంటాయి కాబట్టి అవిటికి వేయడం చూద్దాం. మంచిగా పడుతుంది. ఏ గీత వల్ల ఇంకా పని కొంచెం ఆడుకోవాలి. బొంగులు లేదు వస్తుంది. ఒక్కసారికి ఎట్లా ఎలా వేయడం చూద్దాం. ఇది ఎక్కువ తక్కువ మందు పడుతుందని ఆలోచించకండి. ఇది ఎక్కువ తక్కువ గేట్ వాల్ ఉంటుంది, అది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మనం ఇలా పెట్టడం పరికరం. మా ఫ్రెండ్ ఇప్పుడు మంచిగా చెప్తాడు. విత్తనాలు సులువుగా నాటుకోవడం. దీనివల్ల నడుము వంచకుండా సులువుగా ఏ నొప్పి లేకుండా వేసుకోవచ్చు.
ఈ పరికరం ద్వారా మనం పత్తికి ఎలా వేసుకోవాలో వీడియోలు చూశారు కదా. దీని ఆధారంగా కాండం దగ్గర సులభంగా వేసుకోవచ్చు. మొక్కజొన్నకు రెండు సైడ్లు ఈజీగా వేసుకోవచ్చు, తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. వరికి మనం మందు చల్లడానికి ఈ పరికరంతో ఈజీగా వేసుకోవచ్చు. తట్ట పట్టుకోవడం వల్ల చేతికి నొప్పి రాకుండా దీని ఆధారంగా వరికి సులభంగా చల్లుకోవచ్చు. ఇది వివిధ కూరగాయలకు వేసుకోవడానికి సింగిల్ వే ఈజీగా చల్లుకోవచ్చు. ఇది పత్తికి విత్తనాలు నాటడానికి దీని ఆధారంగా పత్తికి దేనికైనా ఈజీగా విత్తనాలు నాటుకోవచ్చు. ఈ ఒక్క పరికరంతో ఇవన్నీ చేసుకోవచ్చు. మనం కూరగాయలు అమ్ముకుంటుంటే తట్ట నెత్తి మీద పడడం వల్ల వెయిట్ ఎక్కువ పడుతుంది. దీంట్లో పెట్టుకొని ఈజీగా కూరగాయలు అమ్ముకోవచ్చు. టోటల్ 8 యూజెస్ దీనివల్ల వస్తున్నాయి. కూరగాయలు ఈ విధంగా ఇందులో వేసి ఇది వేసుకొని సులభంగా అమ్ముకోవచ్చు. చెట్ల నుంచి సేకరించి ఇందులో వేయవచ్చు. పండ్లకు కూరగాయలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది లిక్విడ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది మనకు 7 రకాలుగా ఉపయోగపడుతుంది. మనం చేస్తుంటే రైతు చూశాడు. రైతు ఇప్పుడు చేస్తుంటే తన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చూద్దాం. ఈ పిల్లలు తయారు చేసిన ఈ పరికరము ఈ తట్ట పట్టుకొని మందు చల్లకుండా పైప్ తోటి మంచిగా చల్లుడు మంచిగా ఉన్నది. ఇట్లాంటివి తయారు చేసి ఇటువంటి పిల్లలకు సహాయపడితే ఇటువంటి ఇంకా తయారు చేస్తారు. రైతులకు కలగా ఉంటుంది. ఇత్తులు పెట్టుకోవచ్చు, మందు చల్లుకోవచ్చు. చాలా మంచిగా ఉంది. ఇది పరికరం చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది, తక్కువ టైం పడుతుంది. దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో పైపులు ఉన్నట్టయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వస్తువులతోటే మేము రెడీ చేసుకున్నాము. బయట ఖర్చులు ఎన్నో పోతున్నాయి. ఇది కేవలం 400-500 అయిపోతుంది. రైతు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాము. రైతు కోసం చేశాం కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకిన్ని రైతు కష్టపడకుండా తన ఉన్నత ఖర్చుతో తాను చేసుకునేటట్టు మేము ఇంకొన్ని తయారు చేస్తాము. మాకు సపోర్ట్ చేయండి. రైతు బాగుంటేనే మనందరం బాగుంటాం. కాబట్టి మేము చేసిన ఈ చిన్న పరికరాన్ని మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి రైతుల కోసం ఇంకా చాలా చేస్తాం. దీన్ని 400 నుంచి 500 లోపు ఖర్చులో సులువుగా చేసుకోవచ్చు. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.